ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొత్తుల లెక్కలు తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఈసారి రెండింటితో సరిపట్టుకుంటే చాలు అమ్మయ్య అనుకుంటున్నారట తమ్ముళ్ళు. ఇప్పటికే జిల్లాలో 2 సీట్లలో జనసేన పార్టీ గెలుపుకు ఛాన్స్ ఉండడంతో తాజాగా మరో 2 స్థానాలపై గురిపెట్టడం సిట్టింగ్ తమ్ముళ్లను టెన్షన్ గురి చేస్తుందట. ఇంతకీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసలు జనసేన ఫోకస్ చేస్తున్న ఆ నియోజకవర్గాలేంటి? గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జనసేన సీరియస్గా దృష్టి పెట్టింది. తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో స్థితిగతులు, సామాజిక రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, ఒంగోలు, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు జనసేన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక పరంగా బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని జిల్లాలో తమ గెలుపుకు అనుకూలంగా ఉండే సీట్లపై జనసేన సీరియస్గా దృష్టి పెట్టింది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే దర్శి, చీరాల నియోజకవర్గాల సీట్లు తమకే దక్కుతాయని జిల్లా జనసేన పార్టీ క్యాడర్ ఫిక్స్ అయ్యారట. అయితే తాజాగా మరో 2 స్థానాలపై జనసేన గురిపెట్టిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ పోటీకి రెడీ అయిన సిట్టింగ్ టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో జిల్లాలో జనసేన అసలు ఎన్ని సీట్లలో పోటీ చేయనుందో, అక్కడ ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న ఆందోళన సిట్టింగ్ నేతల్లో నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా కాపు సామాజిక ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఈ ప్రాతిపదికనే ఈ 4 సీట్లను జనసేన ఆశిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అన్నా రాంబాబు గెలుపొందారు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో పాటు ప్రస్తుతం టీడీపీతో పొత్తు కలిసి వస్తుండటంతో ఇక గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి తిరుగులేదనే అభిప్రాయాన్ని జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఈక్వేషన్లతో వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు సీటును జనసేన చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేసేలా పనిచేసుకుంటూ గ్రామాన తిరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు అశోక్ రెడ్డి. ఇక వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమాతో ఆయన ఉన్నారు. అయితే పొత్తు నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం విషయంలో ఇక టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గిద్దలూరు తర్వాత కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంపై కూడా జనసేన గురిపెట్టింది. 2019 ఎన్నికల తర్వాత నుంచి దర్శి నియోజకవర్గ టీడీపీకి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీ లేరు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇక్కడ టీడీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించలేదు. ఈ నేపథ్యంలోనే దర్శి టికెట్ జనసేనకే వస్తుందనేది జనసేన టీడీపీ శ్రేణుల అభిప్రాయం. ఇక జిల్లాలోని చీరాల, ఒంగోలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అనుకూలమైన ఓటు బ్యాంక్ ఉంది. చీరాల సీటు జనసేన పార్టీకి కేటాయించాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆమంచి స్వాములు పార్టీ తరపున చీరాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చీరాల నియోజకవర్గంలో అభ్యర్థి రెడీగా ఉండడంతో చీరాల విషయంలో జనసేన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, గిద్దలూరులో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన తన హయాంలో జరిగిన అభివృద్ధి తెలుపుతూ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. తమకు జనసేన పార్టీ తోడైతే గెలుపుకు తిరుగులేదనే అభిప్రాయంలో ఇరువురు నేతలు ఉన్నారు. అయితే ఇద్దరిని కాదని ఈ 2 సీట్లు జనసేనకు కేటాయిస్తారా అన్నది చూడాలి. గిద్దలూరు, ఒంగోలులో కాపుల జనాభా అధికం. ఇక్కడ నేతల తలరాతలను తారుమారు చేసే సంఖ్యలో ఉన్నారు కాపులు. మరి పొత్తుల లెక్కల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ 2 సీట్లతో సరిపెట్టుకుంటుందా, లేదంటే టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తాము అనుకున్నట్లుగా 4 సీట్లు సాధిస్తుందా అనేది వేచి చూడాలి.